ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని కానీ, అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకి ఓ చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. ర్యాండమ్ స్టాక్‌ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే మేము ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది 6 నెలల నుంచి సంవత్సరం రోజులు పడుతుంది. కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. కాల్ చేసి ఏమన్నా వీడియోస్ ఇస్తారా, టిప్స్ ఇస్తారా, లేక కాల్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. రోజు ఇట్లాగే నేను చెప్పేది ఒకటే. నా లెవెల్ని బ్లూ లెవెల్ సంగతే బ్లూ లెవెల్తోనే చెప్తున్నా. ఆ బ్లూ లెవెల్ నా ఒక షీట్లోంచి తీసుకొచ్చుకొని దాన్ని ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేసి ఆ మెథడ్తో ఆ లెవెల్ని ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేస్తేనే నువ్వు ఆ జోన్స్ని గీసుకున్నప్పుడు అవి పనిచేస్తాయి. లేకపోతే అవి పనిచేయవు. ఆ జోన్స్ అనేవి కూడా వ్యాలిడ్గా ఉండవు. ఎస్ఎల్ పోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మెయిన్ బ్లూ లెవెల్తో ఎంట్రీస్ తీసుకుంటున్నాం. అవేంది ఎలా తీసుకున్నాం ఈ రోజు కూడా మనం చేసాము. నిఫ్టీలో ఫండమెంటల్ ట్రేడ్ చేసాము, స్టాక్స్లో చేసాం, టెక్ఎంలో చేసాం, డిఆర్ రెడ్డిస్లో చేసాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేసాం, మహీంద్రాలో చేసాం. నేను ప్రతిరోజు సెల్లే చేస్తా. ఆల్రెడీ నేను పెట్టిన వీడియోస్లో ఆల్మోస్ట్ సెల్లింగే ఉంటాయి. ఎక్కువ ఎక్కువ భాగం. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది ఒక మన ట్రైనింగ్లో భాగం. ప్రతిరోజు సెల్ చేయడానికే స్టాక్స్ని తీసుకొచ్చుకుంటా. ఎందుకంటే అది అలా బిహేవ్ చేస్తేనే నా మెథడ్తో అలా బిహేవ్ చేస్తేనే అప్పుడు నేను ఎంట్రీస్ తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీ, ఇదిగో నిఫ్టీ పొద్దునే ఫండమెంటల్ ట్రేడ్ ఏంది, ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో, ఎందుకంటే ఇది ఒక హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్. ఈ బ్లూ లెవెల్ అనేది ఈ బ్లూ లెవెల్ ఈ బ్లూ లెవెల్ అనేది నా లెవెల్ వచ్చి బ్లూ లెవెల్ అనేది ఇది హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్. హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్ తీసుకొని రీడ్ చేస్తాం. ఇక్కడ ఇది బ్రేక్ చేసిందంటే దగ్గరలో ఇంకో హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్ ఉంది. ఇంకెక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇగో ఇది మొత్తం జోన్. ఈ జోన్ దాకా వచ్చేయాలి అదే మూమెంటం. అక్కడి నుంచి వస్తేనే ఇక్కడ నుంచి మళ్ళీ బై జరగద్ది. ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి బై జరిగిందిగా. ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఇదే స్పేస్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎప్పుడైతే లోన్ బ్రేక్ చేస్తుందో ఈ లోన్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. ఫస్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ. ఈ లోన్ బ్రేక్ చేసేటప్పుడు మన ఎస్ఎల్ 20 పాయింట్స్ ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఎక్కడికైతే 20 పాయింట్స్ వస్తుందో అది పెట్టి వదిలేస్తాం. పోతే ఇదే ఫ్లోలో పైకి కనిపోయింది అనుకో, ఇంక ఇక్కడే ఎస్ఎల్ పోద్ది. అందుకని ఆ ఫండమెంటల్ ట్రేడ్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫండమెంటల్ ట్రేడ్ అనేది ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఈ లెగ్లో కన్ఫర్మ్ అయింది అంటే ఇక్కడ నుంచి సెల్ జరుగుతానని. ఇప్పుడు రీటెస్ట్కి పోయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇది ఫండమెంటల్ ట్రేడ్. ఫండమెంటల్ ట్రేడ్ అనేది మార్నింగే ఉంటుంది. ఓకే. ఫండమెంటల్ ట్రేడ్ అనేది మార్నింగే ఉంటుంది. ఇప్పుడు 10:30, 11 తర్వాత మన రీడ్ చేసి టెక్నికల్గా రీడ్ చేసి ఆ, మనకి కన్ఫర్మ్ చేసినాక మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది దీంట్లో ఈరోజు కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్లు వచ్చింది. మినిమం 100 పాయింట్లు తీసుకుంటాం. 60 నుంచి 100 పాయింట్లు తీసుకుంటాం. చూస్తే రిస్క్ రివార్డ్ ఇదండి. ఇది 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 ఎంట్రీ. ఈ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడే ఎంట్రీ. ఫండమెంటల్ ట్రేడ్లో దాంట్లో ఎస్ఎల్ పోయేది కూడా ఉంది. కానీ మన ఫేవర్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా 100 నుంచి 60 పాయింట్లు అనేది ఈజీగా ఇచ్చేస్తుంది. అంటే మనకు ముందే తెలిసి ఉండాలి టార్గెట్ ఎక్కడికో. ఇప్పుడు నాకు తెలుసు టార్గెట్ ఎక్కడ దాకాని, ఇక్కడ దాకాని. ఇక్కడికి వచ్చినాకే ఇది బంప్ అయితే అని తెలుసు. కానీ మళ్ళీ ఇక్కడికి వస్తే సేల్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు తీసేసుకున్నా ఇది ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిందో ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ లోన్ టచ్ అవ్వాలి. ఈ లోన్ టచ్ అవ్వకపోతే మళ్ళీ రివర్స్ పోతాను, గమ్ము కూర్చుంటా. ఎందుకంటే ఈ లోన్ టచ్ అయిపోతే దీని వ్యాలిడేషన్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ నుంచి బంప్ అవడానికి
ఆస్కారం ఉంది. అందుకని చెప్పి ఇక్కడ నుంచి 100 పాయింట్లు వచ్చింది. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంటేనే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఫండమెంటల్ ట్రేడ్ అనేది ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో, సస్టైన్ అయిందో, ఇంకా మనం ఎగ్జిట్ అయిపోతాం. హైయెస్ట్ వాల్యూమ్ అనేది కనీసం ఒక రోజున ఆపగలగాలి. ఆపగలిగితేనే కదా దానికి వాలిడేషన్ ఉందని మనం తీసుకునేది. అందుకని చెప్పి దాన్ని తీసుకున్నాం. దాంట్లో 100 పాయింట్లు వచ్చింది. 1:5 వచ్చింది 20 పాయింట్లు పెడితే. ఓకే, నెక్స్ట్ టెక్కెమ్. సేమ్ అన్నిట్లో ఒకేలాగా రీడింగ్. దాంట్లో ఒకలా, నిఫ్టీలో ఒకలాగా, దీంట్లో ఒకలాగా ఉండదు. సేమ్ ఇదిగోండి, ఇది సేమ్ బ్లూ లెవెల్ ఉంటుంది. ఆ బ్లూ లెవెల్కి ఓపెన్ అయింది. ఓపెన్ అయినా ఈ బ్లూ లెవెల్ అనేది ఇక్కడే ఉంది. ఈ జోన్తోనే మార్క్ అయిపోయింది. ఈ జోన్ని బ్రేక్ చేసేటప్పుడు ఈ మొత్తాన్ని టచ్ అవ్వాలా. ఇప్పుడు నిఫ్టీలో ఏం చేసింది, టచ్ అయిపోయింది. ఇది టచ్ అవ్వకుండా పోయిందంటే మళ్ళీ సెల్ చేసే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఇక్కడ నుంచి సెల్ చేసా. ఎప్పుడు ఉందండి, దీంట్లో 1:4 ఇచ్చింది. ఇది ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుంటుందో దీనిపైన ఎస్ఎల్, దీనిపైన స్టాప్ లాస్. 1:4. ఈరోజు కుదిరితే సైడ్ వేలో ఉంటుంది మార్కెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్ వే అవడానికి ఆస్కారం ఉంది. సైడ్ వే అంటే ఏంటంటే ఓపెన్ అయిన ప్రైస్ కాడి నుంచి 20 పాయింట్లు పైన అయినా ఉంటుంది, 20 పాయింట్ల కింద అయినా ఉంటుంది. దాన్ని సైడ్ వే అంటారు. ఇప్పుడు ఇవి కూడా ఏమవుతాయి, సైడ్ వే అవడానికి ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1:4 వచ్చింది, కన్ఫర్మ్ అయింది. కుదిరితే ఎక్కడి నుంచి కిందకే రావాలి. కానీ మనకి ఈరోజు సైడ్ వేలో ఉంటుందని తెలుసు కాబట్టి 1:4 తీసుకొని ఎగ్జిట్ అవుతాం. అది సేమ్ దీంట్లో కూడా ఒకటే రీడింగ్. ఏమైంది, ఓపెన్ అయింది. దీన్ని టచ్ కాలేదు కాబట్టి ఎక్కడికి పోయినాక మనం ఎంట్రీ తీసుకున్నాం. మనకు కావాల్సింది వచ్చింది. ఆల్రెడీ ఈ జోన్స్ పేర్లు కూడా చెప్పాను నిన్నటి వీడియోలో. అది నెక్స్ట్ డిఆర్ రెడీస్. ఇందోండి డిఆర్ రెడీస్. ఇప్పుడు ఆ జోన్ పని చేస్తుందా పని చేయదా మొత్తం తినేస్తుందా అనే దానికి అర్థం ఇదే. డిఆర్ రెడీస్ అనేది ఇప్పుడు పోయిందా, ఒకసారి టెస్ట్ చేసింది, స్ట్రక్చర్ మార్చింది. మన దగ్గర ఉండే దాంట్లో కేవలం ఏముండవు, స్ట్రక్చరు, ప్రైజు, వాల్యూమ్. ముందు స్ట్రక్చర్ని రీడ్ చేస్తాం, దాని తర్వాత ప్రైజ్ని రీడ్ చేస్తాం, తర్వాత వాల్యూమ్కి ఇస్తాం ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ ఏంది, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు నిజంగానే ఇక్కడికి వెళ్ళేదైతే ఒకసారి ఛాన్స్ ఇచ్చావు, కానీ లోవర్ లో క్రియేట్ చేసింది, స్ట్రక్చర్ మార్చేసింది. స్ట్రక్చర్ మార్చేసినాక ఎప్పుడైతే వీళ్ళు అస్సలు తినేస్తుందో పైకి వెళ్ళిపోయింది కదా. స్ట్రక్చర్ ఇలా మార్చినాక పైకి వెళ్ళింది కదా. ఈ పైకి వెళ్ళినప్పుడు వీళ్ళు అస్సలు తిన్నప్పుడు పైకి వెళ్ళిపోవాలి, ఎదాకి వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ కిందకు వచ్చి బ్రేక్ చేస్తుందంటే, చెప్పాగా 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుందంటే దీనిపైనే దియడా ఎంట్రీ ఉంటుంది. దీనిపైన పైన ఉంటుంది స్టాప్ లాస్. పైన పెట్టాక ప్రస్తుతానికి ఎంత వచ్చిందో చూద్దాం. ఇది ఎంట్రీ. ఇందాక ఇక్కడే ఎంట్రీ అయిపోయింది, మళ్ళీ కూడా వచ్చింది దాకా, మళ్ళీ అక్కడి నుంచే పడుతుంది చూడండి. అంతే, మన ఎస్ఎల్ అయితే పోదు. దీంట్లో ఎంత వచ్చింది, ఇంకా 1:2 కూడా రాలా. అంటే 1:1. మన ఫేవర్కి వెళ్తే మాత్రం లోన్ కూడా బ్రేక్ చేస్తుంది. అది ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది చూడండి, ఇంకా రన్ అవుతుంది. మరి ఓకే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పోతున్నాక ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం వెళ్ళిపోయినాక తినేసినాక కిందకు వచ్చి కన్ఫర్మ్ చేసింది కదా. కిందకు వచ్చి కన్ఫర్మ్ చేసినాక ఈ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వెళ్ళింది కదా, ఫస్ట్ వెళ్ళింది టచ్ అవ్వని, మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ పోయినాక హైన్ బ్రేక్ చేసింది కదా. హైన్ బ్రేక్ చేసినా ఎక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ సపోర్ట్ తీసుకొని ట్రై చేస్తుంది. సపోర్ట్ తీసుకుని ఇంక వెళ్ళిపోవాలి, ఈ పైన చూదాకా వెళ్ళిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పైకి వెళ్ళినాక వీళ్ళందరినీ తినేసి మళ్ళీ బ్రేక్ చేస్తుందా, ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ ఇందాక ఇక్కడ దాకా వచ్చింది, ఎంత 1:2 దాకా వచ్చింది. మళ్ళీ పోయింది 1:1 దాకా పోయింది, మళ్ళీ ఎంట్రీ ప్లేస్కి పోయింది, మళ్ళీ ఆ నుంచే సేల్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది పని చేయాలా, ఈ కామన్ జోన్ అనేది పని చేయాలా కింద రావడానికి. కుదిరితే సైడ్ వే, నిఫ్టీ సైడ్ వేలో ఉంది, సైడ్ వే అయిపోద్ది. కానీ 1:4 తీసుకోవాలి మనం. 1:4 తీసుకుని ఇప్పుడు టెక్ఎంలో 1:4 తీసుకున్నాం. 1:4 తీసుకుంటే ఎగ్జిట్ అయిపోదాం. దీంట్లో కూడా 1:4 వస్తే ఎగ్జిట్ అయిపోదాం. 1:1, 1:2 వచ్చినా కూడా లాస్ట్కి 3 o'clockకి 0-0 చేసి పెట్టేస్తాం. పోతే ఆ 0-0 వెళ్ళిపోద్ది. లేకపోతే మన ఫేవర్ వస్తే 1:4 తీసుకున్నాం, లేకపోతే అది ఎంత ఇస్తే అంత. ఓకే, నెక్స్ట్ ఎంఎన్ఎం. ఎంఎన్ఎం తీసుకున్నా. ఇదే ఎంట్రీ. ఎంఎన్ఎం సేమ్ అన్నింటిలో ఒకటే రీడింగ్. బ్లూ లెవెల్ బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది. లోవర్లో క్రియేట్ చేసింది ఫస్ట్ స్ట్రక్చర్. క్రియేట్ చేసినాక మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఇది నా ఎంటైర్ జోన్. ఈ ఎంటైర్ జోన్కి వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు ఏం చేసింది, ఇది కన్ఫర్మ్ చేసింది, ఇది పైకి వెళ్ళింది. ఈ పైకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి. ఇది కన్ఫర్మేషన్ లోవర్లో వేసేసింది. ఇక్కడికి వెళ్ళినాక ఎప్పుడైతే ఇక్కడ 2 క్యాండిల్స్ బ్రేక్ చేయాలి. ఇక్కడ లేదు, నాకు స్ట్రక్చర్ లేదు కాబట్టి నేను వెయిట్ చేస్తాను. ఇంత పెద్ద క్యాండిల్ నేను ఏడదా బ్రేక్ చేసేదాకా అంటే కష్టం. ఇప్పుడు ఎడబోయినా సైడ్ వే అయిపోతుందని తెలుసు, కానీ ఎంట్రీ తీసుకుంటాం. మనకు కావాల్సిన 1:4 చిన్న ఎస్ఎల్ పెడితే 1:4 వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ మూమెంటంలోనే 1:4 తీసేసుకున్నాను దీంట్లో. చూపిస్తాను చూడండి. ఇది ఇది ఎస్ఎల్ కూడా పోయే అవకాశం ఉంది, కానీ ఇచ్చే ప్రతిసారి రూపాయి ఇస్తాం, తీసుకునే ప్రతిసారి
రూపాయలు తీసుకుంటాం. ఇందులోనే 1:4. 10 పైలు బాఫ్ ఇచ్చి పెడతాం మనం వచ్చిన దానికి. పోతే ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోయాం. మన ఫేవర్గా పోద్దా పోదా పక్కన పెడతాం, ముందు మనం ఎగ్జిట్ అయిపోయాం. మనకు కావాల్సిన 1:4. ఎందుకంటే సైడ్ వేలో ఉంటుందని తెలుసు మార్కెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినా కూడా ఒక మూమెంట్ వస్తుంది, మళ్ళీ సైడ్ వేలు, ఇదంతా సైడ్ వేలో ఉండడానికి కారణం మెయిన్ అది. 4 స్టాక్స్లో చేసాం. 4 స్టాక్స్లో దీంట్లో 1:4 తీసుకున్నాం. దీంట్లో 1:2 దాకా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇది 0-0లో ఉంది. M&Mలో 1:4 తీసుకున్నాం ఆల్రెడీ. నిఫ్టీలో ఆల్రెడీ ఇదిగో చూడండి ఎక్కడి నుంచే ట్రై చేస్తుంది పట్టడానికి. నీ ఎంట్రీ ఉంటే ఇదిగో బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ ఉంటుంది కదా, ఆ బ్రేకింగ్ సైడ్ క్యాండిల్లోనే ఎంట్రీ ఉంటుంది మనది. అది ఎంట్రీ ఉంది కదా, స్ట్రక్చర్కి వాల్యూ ఇస్తాం. ఇప్పుడు స్ట్రక్చర్ ఆడికి వెళ్ళినాక నిజంగానే ఇది రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అక్కడ లోవర్లో వేస్తుంది, అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. మన ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టేస్తాం. పోతే అప్పుడే ఎస్ఎల్ వెళ్ళిపోద్ది. 20 పాయింట్లు 20 పాయింట్లు ఇస్తాం మనం. నిఫ్టీలో కూడా దేంట్లోనే 20 పాయింట్లే. కన్ఫర్మ్ తీసుకున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కన్ఫర్మేషన్ నీకు. ఇక్కడ పోయినాక ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ లోవర్లో వేస్తుంటుంది, ఈ లెవెల్ టచ్ లోవర్లో వేస్తుంది, అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. ఒకసారి లోవర్లో వేయాల మన లెవెల్కి, ఆ తర్వాత రీటెస్ట్ మీద మన ఎంట్రీ ఉంటుంది. అది దీంట్లో 100 పాయింట్స్ వచ్చింది. టెక్టంలో 1:4 తీసుకున్నాం. ఇంకా మన ఫేవర్కి వెళ్ళద్దా లేదో తెలిసేదానికి ముందు మనం నిఫ్టీని వాటిని కోరిలేట్ చేస్తాం. దాంట్లో 4 చార్ట్స్ ఉంటాయి, 4 చార్ట్స్ ఇదిగోండి. కంపేర్ చేస్తూ కోరిలేషన్ చేస్తూనే ఎంట్రీలు ఇస్తాం. దాన్ని 4 చార్ట్స్ ఉంటాయి. సెక్టార్ ఉంటుంది, నిఫ్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాలుగుని కంపేర్ చేస్తూనే చేస్తాం. అదిగోండి 0-0లో ఉంది. ఇక 1:4 తీసేసుకున్నాం, అయిపోయింది. డిఆర్ఏడీస్ ఇది 1:2 వచ్చింది. ప్రస్తుతానికి 1:4 వస్తే ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఇది ఈ రోజుకి నేను చెప్పేది ఏంటంటే, రోజు ఫండమెంటల్గా బ్లూ లెవెల్ని పట్టుకొని రీడ్ చేస్తున్నాను. వాటి దగ్గర నుంచి అందరు వాటి దగ్గర నుంచి చేస్తారు, నేను మాత్రం నా లెవెల్స్ కాడి నుంచి చేయడానికి ట్రై చేస్తున్నా. నా లెవెల్స్ అనేవి వాటి పేర్లు కూడా ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. అవి ఒకసారి మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తాను. ఏమేంటి అంటే, ఒకటి, మొత్తం నా దగ్గర 8 లెవెల్స్ ఉన్నాయి. ఈ 8 లెవెల్స్తోనే నేను ట్రేడింగ్ చేస్తా. ఇది నా సిస్టమ్. నా సిస్టమ్తోనే నేను ట్రేడింగ్ చేస్తా. ఆ లెవెల్స్ పేర్లు ఏంటి? ఆ పేర్లు వచ్చి, ఫస్ట్ వన్ ఎఫ్ఎఫ్ జోన్స్, సెకండ్ వన్ ఎఫ్ఆర్ జోన్స్, థర్డ్ వన్ బై సీక్రెట్ జోన్, ఫోర్త్ వన్ సెల్ సిగ్రో జోన్, ఫిఫ్త్ వన్ సెకండ్ సెల్లర్ జోన్, సిక్స్త్ వన్ సెకండ్ బయ్యర్ జోన్, సెవెంత్ వన్ సీక్రెట్ బయ్యర్, ఎయిత్ వన్ సీక్రెట్ సెల్లర్. ఇవి 8తోనే నేను ట్రేడింగ్ చేస్తాను. ఇవి ఈ 8 పెట్టుకొనే నా మెయిన్ లెవెల్ బ్లూ లెవెల్తో కంపేర్ చేస్తూ ట్రేడింగ్ చేస్తాను. రోజు ప్రాఫిట్లో ఉంటాను. నేను ఎక్కువ సెల్ చేయడానికే మార్కెట్లో కూర్చుంటా. నేను తీసుకొచ్చుకునే స్టాక్స్ కూడా సెల్లింగ్ కోసమే తీసుకొచ్చుకుంటాను. వాటిని అలాగే రీడ్ చేస్తా. అలాగే రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటా. సక్సెస్లోనే ఉంటా. పోయే రోజు ఎలాగ పోతాయి. ఏంది ఎస్ఎల్ బై జరిగిన రోజు నా ఎస్ఎల్ అన్నీ పోతాయి. పోయినా ఓకే, నాకు కావాల్సింది 70% చాలు అక్యురసీ. 100% బల్లే. 10లో 3 సార్లు పోయినా ఇబ్బంది లేదు, 7 సార్లు తీసుకుంటున్నాం కదా. అది ఓకే. ఈ రోజుకి ఇది మనకి ప్రస్తుతానికి ఫేవర్గానే ఉన్నాయి. ఇది ఇప్పుడే చెప్పాను నిఫ్టీలో కూడా. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. కుదిరితే సైడ్ వేలో ఉంటుంది. M&M, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది డిఆర్ఏడీస్, టెక్ఎం. ఓకే. ఓకే. నైస్.